ఖమ్మం జిల్లాలో నిన్న కురిసిన అకాల వర్షానికి భారీగా పంట నష్టం జరిగింది. కల్లాల్లో ఆరబోసిన వరి, మొక్కజొన్న, మిర్చి పంటలు తడిసి ముద్దయ్యాయి. అర్ధరాత్రి వర్షం రావడంతో పంటలను కాపాడుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీటి పాలైందని ఆందోళన చెందుతున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు అన్నదాతలు. అకాల వర్షం వచ్చి మాకు వేసినటువంటి పంటలు మొత్తం తడిసిపోయినాయండి. ముఖ్యంగా మొక్కజొన్నలు అయితే పైనుంచి కింద నుంచి మొత్తం నీళ్ళు పారిపోతే మొత్తం పొద్దుటంతా తిరగేసుకుంటాను. అట్లా మిర్చి పంట కూడా మొత్తం తడిసి ముద్ద అయిపోతే అంతా ఆరబోసుకున్నామండి. అట్లా ఇప్పుడు కోతాసులు ఉన్నట్టు వరి పొలం కూడా మొత్తం నేలమట్టం అయిపోయిందండి. అది కోసే పరిస్థితి కూడా లేని పరిస్థితులు ఉంది. దీనికి గవర్నమెంట్ సహకరించి మాకు ఏమైనా తడిసిన దానిని కొనాలా, మరి మిర్చి ఒడ్లు కానీ మొక్కజొన్నలు కానీ మిర్చి కానీ కొనాలని మేము కోరుకుంటున్నాం. రైతుల తరఫున చెప్తున్నాను. రాత్రి వర్షానికి బాగా దెబ్బతిన్నాయి. మిర్చి అయితేనే, మొక్కజొన్న అయితే, వరి మొత్తలు అయితేనే అప్పటికప్పుడు వర్షం రావటం వల్ల మేము ఏం చేయదు కాదు వల్ల మొత్తం తడిచిపోయినాయి. అప్పటికప్పుడే పట్టాలు కప్పదామన్నా కూడా కప్ప ఇది కాదు. అప్పుడు కప్పుతూనే ఉన్నాం, ఒకళ్ళు తడుతూనే ఉన్నాయి. ఇట్లా ఇది అయిపోయినాయి. తడిసిన ధాన్యాన్ని గవర్నమెంట్ కొనాలని న్యాయం చేయాలని మాకు కోరుకుంటున్నాం. 3 ఎకరాల మొక్కజొన్న వేసిన రాత్రి 12 గంటప్పుడు వర్షం పడ్డది. మేము అనుకోకుండా వచ్చే మొత్తం కింద నుంచి నీళ్ళు పై నుంచి నీళ్ళు పోయినాయండి. వరి పొలం 6 ఎకరం వేసిన 6 ఎకరం కూడా మొత్తం నేలమట్టం అయిపోయిందండి. అసలు మా గవర్నమెంట్ ద్వారా మాకు ఏమైనా అభివృద్ధి ఇస్తే, న్యాయం చేస్తే కొద్దిగా గొప్ప మేము వాళ్ళని ఎదిగించి మొక్కజొన్న, మిర్చి, ఒడ్లు 3 వరి పొలం అసలు ఏమి లేదండి. మొత్తం నేలమట్టం అయిపోయినండి. అసలు మొక్కజొన్న ఎండి పోసిన మొత్తం కింద పడి కింద